మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏర్పడాలంటే కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని జనసేన నేత దేవర మనోహర్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ సభల నిర్వహణ తీరు అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. దీనికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ని అభినందించారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసలు గ్రామ సభలు నిర్వహించలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభలు దాదాపు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా కనీవిని విధంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కానీ ఇంతటి నిర్ణయం తీసుకోండ్రు. అలాంటి నిర్ణయంతో దాదాపు 13,326 పంచాయతీలన్నింటిలో ఒక్కసారిగా గ్రామ సభలు నిర్వహించడం సాక్షాత్తు మోడీ గారి నుంచి కూడా ప్రశంసలు అందుకునే విధంగా చేయడం జరిగింది. దీనికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు, గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థని బలహీనం చేసి వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉంటే గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేసి గ్రామాలను మనం వింటూ ఉంటాం, గ్రామాలే దేశానికి వెన్నెముక అనేసి కూడా. సో వాటిని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనం ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం. దానికి చూసినట్లయితే మామూలుగా ఇప్పుడు కానీ గ్రామ సభలు, పంచాయతీ సర్పంచులు, కనీసం గ్రామ సభలు లాస్ట్ 2019-24 సంవత్సరంలో ఎక్కడ కూడా ఆయన చేసిన లేదు.